సామాన్యుడి చేతిలో సామాజిక స్రవం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. వై దిస్ కులవిర్రి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్యాస్ట్ పాలిటిక్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, అలాగే వైఎస్ఆర్సీ, జనసేన, ఈ మూడు పార్టీలకు సంబంధించి మూడు సామాజిక వర్గాలు బలమైనవి. తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి కమ్మ, అలాగే వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి రెడ్డి, జనసేన అనేసరికి కాపు సామాజిక వర్గం. ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కొంతమందికి వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కానీ, ప్రాధాన్యత కానీ, గుర్తింపు కానీ ఏది లేదు. కొంతమంది విషయం అటువంటి వారు వేరే పార్టీని ఆశ్రయించాలి అంటే ఒక రకమైనటువంటి సందేహం, వెళ్ళాలా వెళ్తే ఏమనుకుంటారు అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ కులాలతో సంబంధం లేకుండా అంటే ఈ పార్టీలో ఉంటే మనకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, మనకి ఆదరణ లభిస్తుంది అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీనికి ఇక్కడ ఒక అంశం ముడిపడి ఉంది. అదేంటంటే తాజాగా సీనియర్ నాయకులు జనసేనలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ట్వీట్, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన పెట్టినటువంటి ట్వీట్ రెడ్డి సామాజిక వర్గాన్ని జనసేనలోకి ఆకర్షించడానికి, ఆహ్వానించడానికి, స్వాగతించడానికి ఒకటి. అంటే గతంలోనే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడిచింది. దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేనకు ఒక మంచి ఒక ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ పార్టీ పటిష్టమైనటువంటి స్థాయిలో ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కంటే జనసేనకే ఒక ఆదరణ లభిస్తుంది, ఉంటుంది. ప్రజల ఆశీస్సులు కానీ, ప్రజా అభిమానం కానీ, ఆదరణ కానీ అన్నీ కూడా. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా కాంగ్రెస్లో కూడా ఎక్కువగా చూస్తే అన్ని సామాజిక వర్గాలు కలిపే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు ఆ పార్టీ ఉనికే లేదు, మనుగడ కూడా లేదు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే పార్టీకి ఉన్నటువంటి గ్రాఫ్ అటువంటిది, ఏది చేసినా అక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు, అలా అని చెప్పి జనసేన వైపు చూస్తే అక్కడ కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువ వెళ్ళలేని పరిస్థితి. అక్కడ ఏంటంటే ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత, ఇవన్నీ కూడా. సో ఇలాంటి తరుణంలో జనసేనని పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన చేసినట్లు, అంటే కులాలతో సంబంధం లేకుండా జనసేనలో అందరూ ఉండొచ్చు. సాధారణంగా జనసేనలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. కేవలం కాపు సామాజిక వర్గానికి మాత్రమే చెందింది జనసేన అనేది లేదు, అన్ని పార్టీలు అలా ఉన్నాయి. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు కానీ, చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ వ్యవస్థ ఆ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భాలు. ఇటువంటి తరుణంలో అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఆల్టర్నేటివ్ అనేది వెతుక్కోకపోతే రాబోయే రోజుల్లో చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ఎవరికి వారు ఇప్పుడే ఖర్చీపులు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా భిన్నంగా మారుతూ వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి క్యాడర్ నిర్వీర్యం అయిపోతుంది, అంటే బలహీనపడుతుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోలేక దీనావస్థలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా పార్టీని బతికించుకోవడం కోసం, లేకపోతే పార్టీని మరింతగా బలోపేతం చేయడం కోసం ఎటువంటి కార్యాచరణ రూపొందించినా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకనంటే క్యాడర్ లేదు. ఉన్నటువంటి క్యాడర్ కూడా ఇటు వెళ్దాం, ఇట్లాగా ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారట. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో కేవలం కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు, మిగిలిన వారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళినా మనకు సరైనటువంటి గుర్తింపు ఉండదు. కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకే సరైనటువంటి గుర్తింపు రావట్లేదు, ఇంకా మనం వెళ్తే ఏముంటుంది అనేది. అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా ముఖ్యమైనటువంటి అంశమే. ఉదాహరణకు ఒక అంశం చెప్పాలంటే, ఒక విషయం ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావు అంశం ఉందో, వ్యవహారం ఉందో, దానికి సంబంధించి తప్పంతా కేసినేని చిన్నీపై ఉన్నప్పటికీ సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి సామాజిక వర్గమే ఆయన్ని కాపాడింది, ఈయనపై చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే పోటీ చేయడానికి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నన్ను ఎన్ని కోట్లు అడిగారని చెప్పి ఆయన అకౌంట్లో వేసినటువంటి డీటెయిల్స్ అన్ని స్టేటస్ పెట్టినటువంటి తిరువూరు ఎమ్మెల్యే, ఆయనపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలా. ఇక్కడ పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చూస్తే గనక ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి. కానీ క్రమశిక్షణ కమిటీ ఎవరో సభ్యులు ఉన్నారో వారి ముందు
వారు వివరణ ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోనీ ఆ అంశానికి సంబంధించి బ్రేక్ పడిందా అంటే పడలా, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇలాంటి సందర్భంలో కేవలం ఒక సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని ఆ పార్టీలో వ్యవహారాలు నడిస్తే అది వర్కౌట్ కాదు అనేది ఒక చర్చ. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా చాలామంది కీలకమైనటువంటి నేతలంతా బయటకు వచ్చారు. ఉదాహరణకు విజయసాయి రెడ్డి కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వారు. మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే, ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్ పాలిటిక్స్ నడిస్తే మరి ఈ పార్టీలు ముందుకు వెళ్తాయా? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలకి ఎలాంటి డోకా లేదు. కానీ పార్టీల పరంగా పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే దానికి సంబంధించి చేరికలు జరగాలి, ఎక్కువగా సభ్యత్వం జరగాలి. అందుకే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది. దానికి సంబంధించి ఏదైతే ఫార్మేషన్ డే ఉందో, పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని కూడా అంతగా నిర్వహించాల పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఏంటంటే పార్టీలో మనకు సంఖ్య పెరగాలి, అప్పుడు మనం దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చు అనేది ఆయన ఆలోచన. మొత్తానికైతే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి, జనసేనలోకి వెళ్ళాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన జనసేనలోకి రావటం కోసం చాలా టైం పట్టింది. దానికి సంబంధించి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు బాలినేని. ఎందుకంటే అక్కడ క్యాస్ట్. సో ఇటువంటి సందర్భంలో అంటే సాధారణంగా అధినాయకులకు ఆ ఫీలింగ్ లేకపోయినప్పటికీ కింద ఉన్నటువంటి నాయకులు ఆ అంశాన్ని తెర మీదకి రావటం, ఆ యొక్క స్థానికత ఆధారంగా చేసుకుని, సామాజిక వర్గాన్ని ఆధారంగా చేసుకుని ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో వచ్చేటువంటి వారు ఎవరైతే ఆ పార్టీలోకి రావాలని ఆశపడుతున్నారో వారంతా వెనకడుగు వేయటం జరుగుతుంది కేవలం ఈ యొక్క క్యాస్ట్ పాలిటిక్స్ వల్ల అనేది ఒక చర్చ. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లో మరొక కొత్త పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆ దిశగా ఒక ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. దాంట్లో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మాజీలు, తాజాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఒక రాజకీయ వేదికను మనం నెలకొల్పాలి అనే దిశగా కూడా చర్యలు జరుగుతున్నాయట. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, మిగిలిన వారికి సరైనటువంటి గుర్తింపు ఉండట్లేదు. ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా చూస్తున్నారు తప్ప మనకు సరైనటువంటి రాజకీయ భవిష్యత్ అనేది ఉండట్లేదు ఆ పార్టీల్లో అనేది కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఉంది, అసంతృప్తి ఉంది, వ్యతిరేకత కనిపిస్తుంది. సో మొత్తానికైతే వై దిస్ కుల వెర్రి అనేది ఎక్కువగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది ఎటు దారి తీస్తుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.